గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న ఒక కాన్క్లేవ్లో మాట్లాడారు. ఇప్పుడు డీలిమిటేషన్ జరగాలి, లెక్క ప్రకారంగా జరిగి తీరాలి. ఇది ఒక రాజ్యాంగ ప్రక్రియ. ఈ రాజ్యాంగ ప్రక్రియలో విధి విధానాలు రూపొందించేందుకు కూడా ఒక రాజ్యాంగపరమైనటువంటి కమిటీ ఏర్పడుతుంది. ఆ కమిటీలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా దాంట్లో మెంబర్స్ అవుతారు. విధి విధానాల్ని ఆ యొక్క మొదటి సమావేశంలో రూపొందించడం జరుగుతుంది. అసలు ఇంతవరకు ఏం మొదలుగా అందే డీలిమిటేషన్లో దక్షిణాదికి నష్టం జరుగుతుంది, డీలిమిటేషన్లో మరి సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ డీలిమిటేషన్కి ఏదో ఒక అఖిలపక్ష సమావేశం పెట్టాము అని తమిళనాడులో, మేమే మొదలు మాట్లాడామని తెలంగాణలో, ఈ రకంగా మాట్లాడుకుంటూ పోవడం అనేది అవివేకమైన చర్య. ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసినటువంటి మాటలు ఇది ఎంత మాత్రం కూడా కాదు. జాతీయ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడతలేదే, లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఢిల్లీలో మరి రాజ్యసభలో లోక్సభలో ఉన్న వ్యక్తులే మాట్లాడతలేదే, అన్నీ ఈయనకే తెలిసినట్టుగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. అరే, ఒక రాజ్యాంగ ప్రక్రియకి సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు కూడా మానిటరింగ్ ఉంటుంది. ఏ పార్టీ నుంచి ఎంతమంది సభ్యులు ఉండాలన్నది కూడా కలిసి కూర్చుని ఆలోచిస్తారు. ఒక ప్రాతిపదిక మీద కొన్ని ప్రామాణికలు తయారు చేసి కొన్ని నిబంధనలు రూపొందించి ఇది దేశవ్యాప్తంగా పర్యటిస్తుంది. దేశవ్యాప్తంగా పర్యటించడంతో పాటు ఆ నైసర్గిక, ఆ సామాజిక, ఆ రాజకీయ, భౌగోళికమైనటువంటి అంశాలతో పాటు జనాభా ప్రాతిపదిక మీద కూడా ఇది అడుగులు ముందుకేసేటువంటి ఒక ప్రక్రియనే డీలిమిటేషన్. మరి గతంలో కూడా ఒక డీలిమిటేషన్ జరిగిందే. మరి జరిగినప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందా, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందా, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగినా? సీట్లు పెరిగాయి కదా, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు కదా. మరి ఎందుకండి ఈ రకంగా మాట్లాడతారు? అవివేకమైనటువంటి ఒక ప్రకటనలు, అనాలోచితమైనటువంటి ప్రకటనలు రాజకీయంగా రెచ్చగొట్టాలని తమిళనాడుకి ఈ రేవంత్ రెడ్డి వంతపాడటం అనేది ఆయన దివాలా కోరుతనాన్ని తెలియజేస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.